నిజమైన స్నేహితుడు. స్నేహం అని కలిసి తిరుగుతున్నారు కదా. అంటే చాలా మంది నా దగ్గరికి వస్తూ ఉంటారండి, బెస్ట్ ఫ్రెండ్, క్లోజ్ ఫ్రెండ్స్, ఒకే కలర్ డ్రెస్ వేసుకొని వస్తుంటారు, ఒకేలాంటి చెప్పులు వేసుకొస్తుంటారు, ఒకేలాంటి బ్యాగులు పట్టుకో. మరి వీళ్ళకి ఎక్కడ దొరుకుతుందో తెలియదండి. అర్థమైందండి? ఒకేలాంటి బ్యాగులు పట్టుకుని 6 వస్తే 6 ఒకేలాంటి బ్యాగులు వేసుకొచ్చి ఉంటారు. అవి ఎక్కడదమ్మా ఈ బ్యాగులు అనుకుంటా నేను. అర్థమైందండి? ఒకేలాంటి డ్రెస్సులు వేసుకుని ఇంత క్లోజ్ ఫ్రెండ్స్ కదా అని నేను అనుకుంటా. ఇది కనబడేది మాత్రమే. కానీ అప్పుడప్పుడు ఆమె లేకుండా ఈమె వస్తుంది, ఈమె లేకుండా ఆమె వస్తుంది. అప్పుడు అంత ఆమె గురించి చెప్తుంటుంది. అంటే బ్యాగులు మాత్రమే మ్యాచ్ అవుతుంది తప్ప మైండ్ మ్యాచ్ అవట్లా. అమ్మ నీకు ఆమెకి ఎంతకాలం ఉండే సహాసం అంటే, అన్న 30 ఏళ్ళ నుండి మాకు పరిచయం అంట. 30 ఏళ్లలో ఇదేనా నీవు ఆమెను తెలుసుకునింది? 30 ఏళ్లలో ఇదేనా నీకు ఆమె మధ్యలో ఉన్న ఆదరించుకునే అనుభవాలు? ఒకరంటే ఒకరు పడదు. బట్టల్లో మాత్రమే ఆ మ్యాచింగ్ కనబడుతుంటది. మరి ఏ మీటింగ్ వచ్చినా కలిసే వస్తారండి, కానీ ఒంటరిగా వస్తే మాత్రం మొత్తం ఆమె గురించి చెప్తుంటది. సరే, ఆమె ఏమైనా తక్కువ తిన్నదాన్ని మనం ఆలోచిస్తే, ఆమె లేనప్పుడు ఏమి వచ్చినప్పుడు అంతా ఆమె గురించి చెప్తుంటది. ఇట్లా 1 కాదు 2 కాదండి, ఒక జంట కాదు 2 జంటలు కాదు, కోకొల్లం ఎంతమంది నేను చూశానండి. అప్పుడు నేను ఆలోచిస్తాను, ఒక నిజమైన ఫ్రెండ్ ఎవరు మనిషికి? ఒక నిజమైన స్నేహితుడు ఎవరు? ఒక స్నేహితుడు అనేవాడు తన పక్కన వాడి క్షేమాన్ని కోరుకుంటాడు కదా. ఒక స్నేహితురాలు తన స్నేహితురాలి క్షేమాన్ని కోరుకుంటది కదా. అసలు ఒక నిజమైన స్నేహం, ఒక స్వచ్ఛమైన స్నేహం, ఒక నిస్వార్థమైన స్నేహం ప్రపంచంలో ఎక్కడ కనబడుతుందంటే అలా ఆ రోజండి. కనబడిన రోజు వాళ్ళకి కృతజ్ఞతలు చెప్పాలనుకుంటున్నాను. యేసుతో జీవించే ప్రతివాడు తన పొరుగు అని